దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్నే పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ నాన్న చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. Hi, handsome. Will you dance with me? Mona Lisa, Mona Lisa, మోహం పెంచే Mona Lisa. తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ని మార్చేదాన్ని కాదు. కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రీనా, నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. నేను ఎక్కువగా టార్చర్ పెట్టాను. అందుకని నేను నిన్ను క్షమించమని అడగనే. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో. నా తర్వాత టార్చర్ ఏంటో తెలుసా? తెలుసు. వెళదామా? రా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా.
ఈ డ్రెస్ నీకు బాగా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వలేదు. అరుణు నేను తరచుగా ఈ కొట్టుకు వస్తూ ఉండేవాళ్ళం. ఆయన గురించి మనకెందుకు? ఒకడు నాకు డాష్ ఇచ్చాడు. అరుణు వాడిని చంపడం ఒకటే తరువాయి. ఆయన గురించి మనకెందుకు? రే అరుణ్, ఫీల్ చేయొద్దురా, అంతా బాగా జరుగుద్ది. నా వల్ల అసలు కుదరట్లేదురా. ఏరా మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి పనికి మాలిన వాళ్ళని లోపలికి అబ్బా, రానిచ్చా? వీడితో పెద్ద తలనొప్పిరా. వెళ్ళు. ఏంటి బామర్ది? ఓ సారీ గణేషే కదా బామర్ది, మర్చిపోయాను. బాబు నేను కూడా లవ్ చేస్తున్నాను, బట్ నో కాంపిటీషన్. ఒకవేళ ఉన్నా కూడా నేనే గెలుస్తాను, బట్ నువ్వు ఓడిపోయావు. నన్ను ఎన్నిసార్లు అవమానించావు? పాముని చూసావు నువ్వు? పాముని, ఏనుగుని? సగం పాము సగం ఏనుగు కలబోసిన స్వరూపాన్ని నేను. ఇది నీ టైం రా, నీ టైం. నాకు టైం వస్తుందిరా. యా టెల్ మీ, కమ్ ఆన్. యా ఐ కాంట్ ఎనీథింగ్. ఏ విషయమైనా మా అబ్బాయితో మాట్లాడండి. ఓకే ఓకే. ఓ అరుణ్, చాలా థ్యాంక్స్ నేను చెప్పగానే వచ్చినందుకు. అంకుల్, థ్యాంక్స్ అవన్నీ చెప్పకండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఒక అమ్మాయి మూలంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయిందనే నాకు చాలా బాధగా ఉంది. నో ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడొద్దు. దీనికంతటికి మూల కారణం ఆ రాస్కల్ విక్టరే. అసలు వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. నీకు తెలుసా, నేను ఈ పెళ్లి విషయంలో మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అలా చేయకండి. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రియాకి ఒక మంచి సంబంధం చూడలేదనే కాస్త బాధగా ఉంది. బాబు, గణేష్కి తన చెల్లెలు ముఖ్యం కాదు. అసలు వాడి దృష్టంతా నిన్ను ఓడించడం పైనే. ఎంతో తెలివిగా మనల్ని ఎవరిని హరిత ఇంటికి వెళ్లకుండా చేసి మనతోనే ఆట్లాడాడు, చూసావా? అది నీకర్థం కాలేదు, నాకర్థమైంది. ఏదేమైనా నీ మనసుని మార్చుకోకు. హాయ్ అరుణ్. ఏరా బామర్ది, పట్టపగలు మందు తాగుతున్నా, అలాంటిది ఈ చోట? ఏ గీత, నేను చెప్పాను అరుణ్ ఇతనే. రే అరుణ్, ఈ అమ్మాయి రా గీత, నా లవరు. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్లిరా. ఇన్విటేషన్ తో వస్తాను, రాలేదనుకో లాక్కొని వెళ్తాను రా. అరుణ్, ఏంట్రా నవ్వుతున్నావు? నీకొక ఫ్రెండ్ ఉన్నాడా? నీకొక ఫ్రెండ్ ఉంటే వాణ్ణి దీనికి పరిచయం చేస్తే అదే ముహూర్తానికి వాణ్ణి పెళ్లి చేసుకుని వాడితో పాటు వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని నమ్మద్దు. రిలాక్స్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నీకు కష్టంగానే ఉంటుందిరా, కానీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. యారా, నేను నీ ఫ్రెండ్నే కదా? అవును. నేను కూడా పెళ్లి కొడుకుని అవుతాను. నన్ను నమ్మద్దు. నా గతం నీకు తెలుసు కదరా. ముందు తను నిన్ను అనుమానిస్తుంది, జీవితాంతం సందేహిస్తుంది, దాన్ని నీకు ఆఫ్ ద మూమెంట్ లో వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అదేరా ఆడవాళ్ళంటే. అర్థం చేసుకోండి రా. అరుణ్, నువ్వు బాగా తాగేస్తున్నా, నేను మళ్ళీ కలుస్తాను. హరిత రూమ్ లో కూర్చోండి గణేష్. హరిత వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారు. సిగ్గుపడకండి, కూర్చోండి. పర్వాలేదంటీ, మెల్లిగా రానివ్వండి. ఏంటి ఎక్కడ చూసినా స్క్రీన్లున్నాయి? అన్ని స్క్రీన్లు వెనకాల వాడి ఫోటోలే. ఆ స్టూపిడ్ నన్ను మోసం చేసి అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకోనుంది. ఇక్కడ వాడి ఫోటోనే, అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకోనుంది. ఏంటి ఇదంతా? పెళ్లి నాతోటి, ప్రేమ వాడితోట? ఏంటి ఇదంతా? చెప్పే
ఇలా చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చెప్పవే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏయ్ సార్ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పదు. సరే సార్. నమస్తే సార్. మ్. మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికాను సార్. గెస్ట్ హౌస్ లో ఉన్నారన్నారు, అందుకని వచ్చాను సార్. మిమ్మల్ని చూడగానే దేవుడిని చూసినట్టుంది సార్. ఒక సూపర్ కథ రెడీ చేశాను సార్. 2 నిమిషాలు టైం ఇచ్చారంటే చెప్పేస్తాను సార్. సార్, 2 వ్యక్తులు సార్, పాలు నీళ్లులా కలిసిపోయే స్నేహితులు సార్. ఇక 3వ వాడు పుల్లటి మజ్జిగ లాంటి స్నేహితుడు ఒకడు ఉండేవాడు సార్. నెంబర్ 1 ఉన్నాడే సార్, వాడు ఒక సూపర్ ఫిగర్ ని లవ్ చేశాడు సార్. ఈ నెంబర్ 2 సైలెంట్ గా ఉండొచ్చు కదా సార్. వాడు ఒక పిల్లని చూశాడు సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు సార్, ఈ నెంబర్ 1 లవ్ చేశాడే అదే అమ్మాయి సార్. ఈ నెంబర్ 1 ఆ అమ్మాయి ఒకటిగా ఉండటం, ఈ నెంబర్ 3 ఉన్నాడే అదే నారదుడు. వాడు చూసి ఈ నెంబర్ 2 ని రెచ్చగొడుతూ ఉన్నాడు సార్. ఈ నెంబర్ 1 నెంబర్ 2 మధ్య తగాదాలు ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య స్నేహితం విడిపోయింది సార్. ఈ క్లైమాక్స్ లో ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుందో ఎవ్వరికి అర్థం కాలేదు సార్. ఎందుకంటే నాకు తెలీదు. నువ్వు చెప్పేది కథ కాదు, నిజం. ఏం సార్ ఓకే అయిందా? బాయ్ సార్, నేను చెప్పింది జరిగిన కదా, అయితే సూపర్ డూపర్ హిట్. అరుణ్, సారీ. విక్టర్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటేంటి? నువ్వు నా తరఫున క్షమించమని అడుగుతున్నావా? నా తరఫున క్షమించమని అడుగుతున్నావా? నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను, పనికిరాని వాడితో ఏంటే మాటలు? ఏ దానిలో తప్పే ఉంది? ఏంటి తప్ప? ఏయ్! తెలుసు తెలుసు, రావే వెళ్దాం. అరుణ్, ఏమైంది? ఏంటి గొడవ? వదలరా. ఆ అమ్మాయి కోసం వాడిని వదిలేస్తున్నా. చెప్పు చెప్పు చెప్పు, నేను ఎవరా వాళ్ళు ఎవరా చెప్పు. కమాన్ టెల్ మీ టెల్ మీ. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ముద్దివ్వు ముద్దివ్వు, ఇవ్వు 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 ఇవ్వు. రా 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 రా, నువ్వు నువ్వు రా రా రా, లోపలికి రా లోపలికి రా. రమా, గడ్డి విపరీతంగా పెరిగిపోయిందిరా. నెక్స్ట్ వీక్ గార్డెనర్ ని పిలిచి ఇదంతా మాప్ చేయమని చెప్పాలి, లేకపోతే అడవిలో పెరిగిపోతుంది. అడుగు అన్నయ్య, చూడు. అరుణ్ అరుణ్, ఒరే ఎక్కడికి రా బయలుదేరా? గణేష్ పెళ్లికే కదా, నీకు కొంచెం కూడా రోషం వేలేదా? అదే నువ్వు పెళ్లి కొడుకులా బయలుదేరా. నేను తప్పకుండా వెళ్ళాలి. ముందు వాడి ఫ్రెండ్ అని, ఇప్పుడు తోడి పెళ్లి కొడుకుని. అన్నిటినీ మర్చిపోండి, మీరు రండి. ఇది అవమానంగా లేదు? ఇంకొకడు ప్రేమించిన అమ్మాయిని వీడి పెళ్లి చేసుకోవడం, అసలు ఈ పెళ్లికి రావడమే నాకు ఇష్టం లేదు. మీరు మిస్టర్ అరుణే కదా? నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. ఐఎమ్ సారీ, మీకు మనసులో ఎంత బాధ ఉన్నా ఈ పెళ్లికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ సీడా. మైథిలి ఇలారా. ఈయన ఎవరో తెలుసా? మనం ముందు అనుకున్నాము. మిస్టర్ అరుణ్. నమస్తే. నమస్తే. కూర్చోండి సార్ ప్లీజ్. సార్ ఇదిగో వస్తున్నాం. నేను గెలిచాను చూసావా? ఎస్, ఆల్ ది బెస్ట్ గణేష్. అదరగొట్టు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ కదా? ఒక్క నిమిషం.
అణువులో ఉంటాడు, పరమాణువులో ఉంటాడు. ఎవరు? దేవుడు. అంతా శివమయం. కానీ హరిత రూమ్లో అంతా అరుణ్మయం. అలాంటి పిల్లకి నేను తాళి కట్టాలా? ఏంటి నువ్వనేది? నువ్వు చెప్పవు. ఎందుకంటే నీకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? నన్ను అరుణ్ని విడతీయటం. నీకు అరుణ్ మీద ఉన్న కోపం అరుణ్ చెల్లి బర్త్డే రోజున విశ్వరూపం ధరించి నన్ను అరుణ్ని విడగొట్టే లెవెల్కి నువ్వు ప్లాన్ చేసావు. నేను వాళ్ళిద్దరి ప్రేమ ఎంతో పవిత్రమైందిరా. నీదేం తప్పు కాదురా, తప్పంతా నాదే. హరిత అరుణ్ని లవ్ చేస్తుందని తెలియగానే నేనేం చేస్తుండాలి? తప్పుకొని ఉండాలి. బట్ తనను నేను మర్చిపోలేకుండా నువ్వు నన్ను మార్చేశావు. ఏంటి ఇలా చెప్తున్నాడు? హరిత ప్రతి క్షణం అరుణ్ పేరే జపించింది, జపిస్తోంది, జపిస్తుంది. ఏంట్రా చూస్తున్నావు? నువ్వేరా పెళ్లి కొడుకువి. పద పదరా. పద. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఏంటి వాడికి ఏమైనా పిచ్చా? ఏంటి సార్ వాడు? గణేష్, నేను చెప్పేది వినరా ప్లీజ్. నేను చెప్పేది వినరా. వద్దు ప్లీజ్. హరిత ఇలా రా. రే, హరిత మెళ్ళ తాళి కట్టు. నువ్వేరా హరితకి సరైన చూడు. మైథిలి, ఏమిటిదంతా? సారీరా, ప్రతి విషయంలో నేను గెలిచేది నీ మనసుని బాధ పెట్టాలని కాదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ రైట్. హరిత, ఇక మీదట నీ జీవితంలో అనుమానం అనే మాటే రాకూడదు. సరే. అరుణ్, హరిత నేను అనుమానించింది అంటే నీ మీద ఎంతో ప్రేమ ఉందని అర్థం. తాళి కట్టు. కట్టు కట్టు కట్టు. ఏంట్రా నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు గెలవలేదురా, నేనే గెలిచాను. నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోనురా. అయ్యో, మీరు కాదు గెలిచింది. తెలుసు, నేనే ఓడిపోయాను. అందుకని ఇక్కడ కూర్చొని భోజనం చేయమంటావా? అలాగే అనాలి. నేనే గెలిచాను రా. ఇవ్వు. బాగుండాలి, బాగుండాలి. నువ్వు రా రా రా. వాడి జీవితంలో బాగుపడరా. వదిలే, నువ్వు తాళి కట్టు. నో, ఎప్పుడు నీకు ఒక మంచి జోడి దొరుకుతుందో అప్పుడే తిని మెళ్ళో తాళి కడతాను. కరెక్ట్, నా మాట కూడా అదే. అరుణ్ చెప్పేది 100% నిజం. మీలాంటి స్నేహితుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అవును అరుణ్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు.